సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో దిల్ రాజు ప్రెస్టీజియస్ గా తీసుకుని డెలివరీ చేసిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. అనుకున్నట్లుగానే టైటిల్ జస్టిఫికేషన్ చేసుకుని సంక్రాంతికి వచ్చిన సినిమా ఆడియన్స్ ని ఎంతవరకు ఎంటర్టైన్ చేసింది? సంక్రాంతికి వస్తున్నాం ఆల్బమ్ ప్రమోషన్స్ తో పబ్లిక్ లోకి వెళ్లిన చిత్రం. పండుగ రోజు రిలీజ్ అయి ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పిస్తున్న విక్టరీ సినిమా. అవును, మార్నింగ్ షోతోనే మంచి హిట్టర్గా నిలిచిన సంక్రాంతికి వస్తున్న పండగకి వచ్చిన పండగ సినిమాగా తొలి ఆటకే ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకోగలిగింది. పండగ పోటీలో తప్పదు కాబట్టి ట్రైలర్ను సీరియస్గా వదిలారు అనే విషయం సినిమా చూసిన వారందరికీ అర్థమవుతుంది. వెంకటేష్, అనిల్ రావిపూడి, దిల్ రాజు కాంబోలో హ్యాట్రిక్ ఫిల్మ్గా వచ్చిన సినిమా ఇదే. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ముందు నుంచి అనిల్ రావిపూడి యాంగిల్లో పాజిటివ్ వైబ్స్తో ప్రమోట్ అవుతూనే ఉంది. అనుకున్నట్టుగానే పండగ సినిమాగా దించుతారని ముందు నుంచి వస్తున్న కామెంట్స్ను ఎగ్జాక్ట్గా నిజం చేసి చూపించారు. విక్టరీ వెంకటేష్, మీనాక్షి, ఐశ్వర్య రాజేష్లు ఈ సినిమాలో ఒకరితో ఒకరు పోటీపడి మరీ నటించారు. ఫస్ట్ సీన్ టు లాస్ట్ సీన్ వరకు ఆ టెంపో ఎక్కడా తగ్గకుండా సినిమాను ఎలా నిలబెట్టాలో దర్శకుడు అనిల్ రావిపూడి తన వంతు ప్రయత్నం తాను చేసుకుంటూ వచ్చాడు. దర్శకుడిలోని ఈ కాన్ఫిడెంట్ చూసే దిల్ రాజు సినిమాను దించాడనే విషయం అర్థమవుతోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఫస్ట్ డే భారీ స్థాయిలో ఆక్యుపెన్సీ వచ్చింది. అయితే ఇది డాకు మహారాజ్ దూకుణ్ణి తట్టుకుని ఎంతవరకు నిలబడుతుంది అన్నది చూడాలి. గతేడాది సైంధవ్తో తగిలిన దెబ్బకు విక్టరీ ఈ సినిమాతో సమాధానం చెప్పాడా లేదా అనేది ప్రేక్షకులే చెప్పాలి. దిల్ రాజు గురి చూసి కొట్టిన సంక్రాంతికి వస్తున్న ఇంపాక్ట్ పండక్కి వచ్చిన మిగతా సినిమాలపై పడుతుందని చెప్పలేం. ఫ్యామిలీ ఆడియన్స్ ను తన వైపుకు తిప్పుకుంటున్న పిక్చర్ పండక్కి ఏ స్థాయి హిట్ ని నమోదు చేస్తుందో కూడా తెలీదు. ఎందుకంటే మిగతా 2 సినిమాలకు పాజిటివ్ వైబ్స్ రావడం మార్కెట్లో కనిపించింది. సినిమాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్, ప్రియురాలిగా మీనాక్షి పాత్రలు నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడ్డాయి. అటు ఆడియన్స్ కు కావలసిన ఎంటర్టైన్మెంట్ ను అందించాయి. బీమ్స్ సుసలయో ఆల్బమ్ సినిమాకు అసెట్. కాకపోతే సెకండ్ హాఫ్ లో బ్లాక్ బస్టర్ సాంగ్ మాత్రమే జనాల్లోకి వెళ్ళింది. సినిమాలో సాయి కుమార్ వాయిస్ ను పేలగా ఉందని యానిమల్ ఫేమ్ ఫెడ్డి తక్కువ చేసి మాట్లాడడం, అతను సెకండ్ హాఫ్ అంతా కనిపించడం ఫన్ జనరేట్ చేసింది. సీఎం పక్కన ఉండే పార్టీ ప్రెసిడెంట్ గా వీటీవీ గణేష్ పాత్ర కూడా సినిమాలో మరింత వినోదం రావడానికి కారణమైంది. ఏది ఏమైనా ఆర్టిస్టులందరినీ అనిల్ రావిపూడి పూర్తిగా వినియోగించుకున్నాడు. పండక్కి థియేటర్లకు వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్ కు ఏం కావాలో అదే ఇచ్చానని అనుకుంటున్నాడు. అది ఇచ్చాడో లేదా అన్నది ప్రేక్షకులే చెప్పాలి. వార్ 2 కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ కష్టించక తప్పదా? తారక్ తో డాన్స్ ఫ్లోర్ పై చిందులేయడాన్ని రిస్కీ టాస్క్ గా చూస్తున్నాడా? బీటౌన్ హంక్ యంగ్ టైగర్ డాన్స్ కు ఎందుకు అంతగా హైప్ ఇస్తున్నాడు? వార్ 2 కోసం అటు బాలీవుడే కాదు ఇటు టాలీవుడ్ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. హృతిక్, తారక్లను తెర మీద దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎంతవరకు బ్యాలెన్స్ చేస్తారో తెలియకుండా ఉంది. ఇండియా క్రేజీ మల్టీ స్టారర్స్ లో ఒకటిగా చెప్పుకుంటున్న వార్ 2 ఆగస్టు 14వ తేదీన ఆడియన్స్ ముందుకు రాబోతోంది. మరింత ప్యాచ్ వర్క్ సాంగ్ తప్ప దాదాపుగా సినిమా అయిపోయినట్టేనని బాలీవుడ్ టాక్. తాజాగా ఈ సినిమాపై షూట్ చేయాల్సిన పాట పెండింగ్ లో ఉంది. ఆ పాట RRR ను ఆస్కార్ దాకా తీసుకెళ్లిన నాటు నాటు పాటను మించి కంపోజ్ చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఇది ఎంత ఛాలెంజింగ్ టాస్కో హృతిక్ రోషన్ ఓపెన్ అయ్యాడు. దాని ప్రకారం ఓ పెద్ద డాన్స్ నెంబర్ కోసం హృతిక్ సిద్ధమవుతున్నాడు. నా కాళ్లు బలంగా ఉండాలని కోరుకుంటున్నానని, ఆ పోటీలో నిలిచేందుకు తాను రెడీ అవుతున్నానని చెప్పడం ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. నిజానికి బాలీవుడ్లోనే బెస్ట్ డాన్సర్గా చెప్పుకునే హృతిక్ ఇంత మాట అన్నాడంటే సదరు పాటకు కొరియోగ్రఫీ ఓ రేంజ్లో ఉండబోతోందనే క్లారిటీ వచ్చేసింది. అట్ ద సేమ్ టైం తనతో పాటలో పార్టిసిపేట్ చేసేది తారక్ కావడంతో ఆ మాత్రం టెన్షన్ ఉండడం కామనేనని చెప్పొచ్చు. ఇక్కడ యంగ్ టైగర్ సినిమాకు ఒప్పుకోవడాన్ని గొప్ప గౌరవంగా హృతిక్ చూస్తున్నాడు. మరి కొరియోగ్రఫీ పరంగా ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ డాన్స్ చేయించడం కత్తి మీద సామే.
అయినప్పటికీ పాట విషయంలో గణేష్ ఆచార్యపై ఒత్తిడి ఉంచి కంపోజ్కు రెడీ అవుతున్నారు. మరింత పెద్ద టాస్క్లో దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేస్తూ సాంగ్ ఎంతవరకు ఓకే చేయించగలడో చూడాలి. సంక్రాంతికి వచ్చే సినిమాల్లో ఎవరో ఒకరే విన్నర్ అవుతారు. కానీ అదేంటో ఈసారి పండగకొచ్చిన 3 సినిమాలకు పాజిటివ్ వైబ్సే వస్తున్నాయి. దీంతో సంక్రాంతి బరిలో గెలిచిన ఆ పందెం కోడి ఎవరు అనేది ఎలా తెలుస్తుంది? సంక్రాంతి బరిలో ఈసారి 3 పందెం కోళ్లు దిగాయి. ఎవరికి వారు తమదే విజయమనే ధీమాలో ఉన్నారు. అందుకు తగ్గట్లుగానే కలెక్షన్స్ చూపిస్తున్నారు. జనవరి 10న వచ్చిన గేమ్ చేంజర్ కలెక్షన్ పోస్టర్ చూస్తుంటే సినిమా సెకండ్ హాఫ్ టాక్ ఓవరాల్ రిజల్ట్ పై పెద్దగా ప్రభావం చూపించలేదని తెలుస్తోంది. జనవరి 12న వచ్చిన బాలయ్య డాకు మహారాజ్ బీసీ సెంటర్స్ లో హోరెత్తించేస్తోంది. దీంతో ముందుగా పోటీ ఈ ఇద్దరి మధ్యనే పడింది. డాకు మహారాజ్ కు వచ్చిన అప్లాస్ తో బాలయ్యే పొంగల్ విన్నర్ అవుతాడని పరిశ్రమ చెప్పుకునే టైంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇప్పటి వరకు ఉన్న లెక్కలు లాజిక్లు మొత్తం మార్చేసింది. ఆడియన్స్ కు కావలసిన వినోదం మేము ఇచ్చేశామని అనిల్ రావిపూడి బలంగా చెబుతున్నాడు. మరి వెంకీ సినిమాకు అనిల్ రావిపూడి చేస్తున్న బూస్టింగ్ కు దర్శకుడు బాబీ ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు? తన లెక్కలు తాను చెప్పుకుంటాడు. పండక్కి వచ్చిన గేమ్ చేంజర్, డాకు మహారాజ్ బీసీ సెంటర్ కు ఆడియన్స్ ను థియేటర్లకు వచ్చేలా చేశాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగని ఈ 2 సినిమాలే పోటీలో లీడింగ్ లో ఉన్నాయని చెప్పడానికి లేదు. ఇక్కడ సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న వచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ అందించింది. అయితే ఈ వినోదానికి ఫుల్ ఎలివేషన్ యాక్షన్ ఫిల్మ్ డాకు మహారాజ్ కలెక్షన్లతో ఇచ్చే సమాధానం ఎలా ఉంటుంది అన్నది చూడాలి. మాస్ ఆడియన్స్ కు బాలయ్య చెర్రీలు పండగ ట్రీట్ ఇచ్చారు. క్లాస్ ఫ్యామిలీ ఆడియన్స్ కి విక్టరీ సంక్రాంతి పండగ మామూలు ఇచ్చాడు. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో ఎవరిని పొంగల్ విన్నర్ గా చెప్పాలి? సంక్రాంతికి వచ్చిన ముగ్గురు ఎవరి వర్షన్ వారు చూపించారు. అయితే బరిలో ఎవరు గెలిచారు అనే డిస్కషన్ మొదలైంది. ఇక్కడ ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అని చెప్పడానికి లేదు. ఎవరికుండే స్కోప్ లో వారు తమ టాలెంట్ చూపించుకుంటూ వస్తున్నారు. గేమ్ చేంజర్ కు ఫస్ట్ డే 186 కోట్లు వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక రెండో రోజుతో ఆ లెక్కను 270 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు రామ్ చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్లు కూడా నెట్టింట వైరల్ గా మారాయి. అయితే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. డాకు మహారాజ్ తెలంగాణ, ఆంధ్రాలో 67 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవర్సీస్ లో 8 కోట్లు, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5.4 కోట్లు. ఇలా డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 80 కోట్ల 70 లక్షల మేర జరిగింది. ఇప్పటి వరకు బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా డాకు మహారాజ్ నయా రికార్డు క్రియేట్ చేసింది. ఇక డాకు మహారాజ్ బ్రేక్ ఈవెన్ 82 కోట్లు. డాకు మహారాజ్ తొలి రోజు 25 కోట్ల 35 లక్షలు వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఆ లెక్క డే 1 ఏకంగా 56 కోట్లుగా ఉందని చిత్ర యూనిట్ ప్రకటించింది. వీకెండ్ పైగా పండగ కావడంతో డాకు మహారాజ్ తొలి రోజు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా హైదరాబాద్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 1.6 కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది. యుఎస్ఏతో సహా అనేక ఇతర ప్రాంతాల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. నైజాంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇంకా ఆంధ్రాలో ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. ఇది ఖచ్చితంగా వెంకటేష్ కెరీర్ లోనే అతిపెద్ద ఓపెనింగ్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిజానికి 90 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు ట్రెండింగ్ లో నిలిచాయి. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ 88 కోట్ల రూపాయలుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే సంక్రాంతికి హిట్ గా ఈ సినిమా నిలుస్తుందని అంతా భావిస్తున్నారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 90 కోట్ల షేర్ వసూలు చేసి 180 కోట్ల గ్రాస్ సాధించాలి. సంక్రాంతి సినిమాల్లో గ్లామర్ కు చోటుంటుంది. మరి ఈసారి పండగ సినిమాల్లో హీరోయిజం తో పాటు కథానాయకులకు వెయిటేజ్ దక్కిందా? కలర్ఫుల్ సంక్రాంతికి అంతే కలర్ఫుల్ గా కవ్వించిన ఆ ముద్దుగుమ్మలెవరు? అందులోనూ ఏ హీరోయిన్ విషయంలో ప్రేక్షకుల ప్రయారిటీ ఎక్కువగా కనిపిస్తోంది? పొంగల్ కలర్ఫుల్ చిలక ఎవరు? సంక్రాంతి సినిమాలో ఈసారి హీరోయిజం చుట్టూ వచ్చిన సినిమాలేవి తిరగలేదు. ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లోనూ విమెన్ సెంట్రిక్ పార్ట్ కొంతవరకు కనిపించింది. గేమ్ చేంజర్ సినిమాలను కథానాయిక ప్రేమ కోసం మారిన వ్యక్తిగా చూపించి ఖైరా అద్వానీకి వెయిట్ పెంచారు. డైరెక్టర్ శంకర్ ఖైరాకి ఇచ్చిన గ్లామర్ ఎలివేషన్ సినిమాకు కలిసొచ్చింది. దోప్ పాటతో పాటు నానా హైరానా, జరగండి పాటలో ఖైరా అద్వానీ గ్లామర్ను ఎక్కువగా వాడుకున్నారు. ఇక్కడ ఆ పాటల్లో హీరోయిన్ డామినేషన్ స్పష్టంగా కనిపించింది. అలాగే హీరోయిన్ ని కలర్ఫుల్ చిలకగా పండక్కి తీసుకొచ్చారు. డాకు మహారాజ్ సినిమాలో
ఎంత బాలయ్య బాబు వెయిట్ కనిపించినా బ్యాక్గ్రౌండ్ లో ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ పాత్రలు సినిమాకు కీలకంగా కనిపించాయి. ఉర్వశీ రౌతేలాను ఐటమ్ సాంగ్ సూపర్ గా వాడుకున్నారు. అంటే స్టోరీని టోటల్ హీరోయిజం చుట్టూ తిప్పేయకుండా కథానాయకుల విషయంలో ఎవరి పాత్రకిచ్చి ఇంపార్టెన్స్ వారికి ఇచ్చారు. అదే సినిమాను బ్యాలెన్స్డ్ గా నడిపించగలిగింది. ప్రజ్ఞతో మాత్రమే గ్లామర్ ఎలివేషన్ ఇప్పించగలిగారు, కలర్ఫుల్ గా చూపించగలిగారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఇద్దరు కథానాయకులు ఆల్మోస్ట్ సినిమాను ఇద్దరు భామల చుట్టూనే తిప్పేశారు. ఐశ్వర్య రాజేష్ ను భార్యగాను, మీనాక్షిని ప్రియురాలిగా ప్రొజెక్ట్ చేసి సంక్రాంతి సినిమా చూపించారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు పేరు రావడంతో పర్ఫార్మర్ గా ఐశ్వర్య, గ్లామరస్ చిలుకగా మీనులు నోటెడ్ అయ్యారు. ఏదేమైనా ఈ సంక్రాంతి సినిమాల్లో కలర్ఫుల్ చిలుకలను తెచ్చి బొమ్మను క్యాష్ చేసుకోవడం విశేషం. సంక్రాంతికి రాని వారు, రాలేని వారు పోస్టర్స్ తో పండగ ట్రీట్ ఇచ్చారు. ఇంకొందరు తమ అప్డేట్స్ తో ప్రేక్షకులని ఇప్పటి నుంచే సోషల్ మీడియా వేదికగా ఎంగేజ్ చేస్తూ వస్తున్నారు. ఇంతకీ సంక్రాంతి రోజు ఎవరు ఎలా పోస్టర్ కటింగ్ ఇచ్చారు? సంక్రాంతికి వచ్చిన 3 సినిమాలే కాదు, రాణి సినిమాలు తమ అప్డేట్స్ తో ప్రేక్షకులకు పండుగ ట్రీట్ ఇచ్చాయి. ముందుగా శర్వానంద్ తన అప్కమింగ్ పిక్చర్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాకు నారీ నారీ నడుము మురారి టైటిల్ ని ఫిక్స్ చేశారు. వీరమల్లు ఫస్ట్ సింగిల్ పై ఓ క్లారిటీ అయితే వచ్చింది. సంక్రాంతి కానుగ్గా ఒక బ్యూటిఫుల్ ప్రోమో కట్ తో మేకర్స్ డేట్ అలాగే సినిమా సమయాన్ని కూడా చెప్పేశారు. జనవరి 17న ఉదయం 10:20 సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మంచు విష్ణు కన్నప్ప సినిమా నుంచి హ్యాపీ సంక్రాంతి పోస్టర్ రిలీజ్ అయింది. విశ్వక్సేన్ నటిస్తున్న లైలా సినిమా నుంచి సంక్రాంతి పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో లేడీ గెటప్ లో విశ్వక్ లుక్స్ ఉన్నాయి. లైలా తన పెదవులపై వేలితో సైలెన్స్ ను తెలియజేస్తూ సింబాలిక్ గా కనిపిస్తోంది. కిరణ్ అబ్బవరం నటిస్తున్న దిల్రూబా సినిమా నుంచి పోస్టర్ రిలీజ్ చేశారు. కా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం దిల్రూబాతో మరో హిట్ టార్గెట్ తో వస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఈ మధ్య వచ్చిన టీజర్ ఆకట్టుకుంది. ఫిబ్రవరి 14న రిలీజ్ అవబోతోంది అంటూ రిలీజ్ డేట్ తో దిల్రూబా పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇస్తూ ప్రభాస్ రాజాసాబ్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. రాజాసాబ్ ప్రభాస్ స్టైలిష్ లుక్ లో వచ్చింది. విజయ్ కనకమేడల డైరెక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ఇలా ముగ్గురు హీరోలు కలిసి చేస్తున్న భైరవం సినిమా నుంచి పండుగ రోజు పోస్టర్ రిలీజ్ చేశారు. అదేవిధంగా ఎనర్జెటిక్ స్టార్ రామ్ నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు పోస్టర్ వచ్చింది. ఇలా పండుగ కోసం ప్రేక్షకులను మెప్పించే పోస్టర్స్ తో సంక్రాంతి జోష్ మరింత పెంచేలా చేశారు. కలర్ఫుల్ పోస్టర్స్ తో కలర్ఫుల్ గా సంక్రాంతిని మార్చేశారు.